మాట్లాడుతున్నాను. అదే ఆ వజ్రాల లోడు ఫ్యాక్టరీ వచ్చేసింది కదా. వజ్రాల లోడా? ఓకే, అదంతా అక్కడ అన్లోడ్ చేసేయండి. ఆ తర్వాత బ్యాంకులో ఉన్నాయి కదా అకౌంట్లు, చెత్త కాగితాలు. ఈ బిల్డప్ అంతా చూసి నాకేదో చదువు సంఖ్యలు ఉన్నాయి, బోల్డంతా ఓడబొడి చేస్తున్నాను అనుకుంటున్నారు కదండి. అదేం లేదు సార్, పొరపాటున వచ్చేసి వదిలేసారు. ఆంబోతుల ఊరి మీద తిరుగుతుంటాను సార్. అరే ఎవరినో పనిస్తే చెయ్యాలని నాకు మాత్రం ఉండదా ఏంటి సార్, చెప్పండి. అదండి పరిస్థితి. ఇంకా ఎక్కువసేపు ఇదే సెంటర్ లో ఉన్నా అనుకోండి, మనం ఆవారాగానే తెలిసిపోద్దు గురువు గారు. పక్క సెంటర్కి వెళ్ళిపోతాను. హలో, వజ్రాల లోడు అన్లోడ్ చేసేయండి మీరు. బంగారం బిస్కెట్ ఇంటికి పంపించండి. జోబులు ఉన్నాయండి బయటికి. ఈ జోబులు ఉన్నాయి బయటికి. ఊరుకోండి గురువు గారు, జేబులు ఏముంటాయి, అవి లేక ఊరి మీద తిరుగుతున్నాం మీరు. ఏమి లేకుండా బయటకు వచ్చేస్తావా? మీకు బ్రెయిన్ ఏం లేకుండా మీరు జబర్దస్త్ రాలేదేంటి? ఇంట్లో బయటకు వచ్చే చంపేస్తా. నీతో నాకైతే నేను పోతాను సార్. మీరు దొంగోడు కదా, నీకెలా తెలుసురా? చిన్న పిల్లోడిని అడిగి చెప్తాడు సార్. ఎదవ కరోనా వైరస్ పేసు మీరును. లేనిపోని చెప్పులు నాకు తగిలిన ముందు చెప్తాను. అనిపించింది చెప్పాను సార్, దానికి ఎలా ఫీల్ అయ్యారు సార్? గురుగారు పని పాట లేకుండా తిరుగుతున్నాను సార్. పక్కింట్లో ఆరేసుకుంటే కోట్ వేసుకొచ్చాను సార్. నేను ఏం చేయమంటావు? మీతో పాటు తీసుకెళ్ళిపోయి దొంగతనాన్ని. ఒరే, దొంగతనం చేయాలంటే ట్రైనింగ్ ఉండాలిరా. జబర్దస్త్ కూడా ట్రైనింగ్ ఉంటే భలే ఉండేది సార్. మీకు దండం పెడతాను సార్, మీతో పాటు తీసుకెళ్ళిపోండి సార్. 2 దొంగతనాలు నేర్పిస్తే చాలు సార్. మీరే నా గురువు గారు అంతా, మీరు తీసుకెళ్ళిపోవాలి అంతే. సైలెంట్ ఉండాలి అక్కడ. అలాగే సార్ వెళ్తుందా? దొందే బాగా ఫాలో అవుతున్నాడు కదా. మనం దొంగతనం చేయవలసి ఇల్లు ఇల్లా. ఫస్ట్ టైం దొంగతనంకి వచ్చి ఇల్లు దొరికింది కదా అని సంతోషం. లేచిపోతారు. సైలెంట్ గుండు. గురుగారు ఇప్పుడు తాళం ఎలా ఓపెన్ చేస్తారండి? ఏంటి వేలు అనుకున్నావా? కాదు, ఇయేనా తాళాలు. అయ్యో బాబోయ్, ఇంతలో తెస్తా. అయ్యో బాబోయ్, నీకు మామూలుగా లేదు ఇప్పుడు. నాగి మాయా, ఈ రోజు కొత్త ప్రశ్నలో జాయిన్ అయ్యాను. మా గురువు గారితో వచ్చాను. ఏం చేస్తావురా? మరి ఏదైనా పని చేస్తున్నాడు, పెద్దోళ్ళు చెప్పుకోవాలి కదా. ఇదే శ్రీమంతం అనుకున్నా అందరూ ఫోన్ చేసి చెప్పండి. మా మామయ్య కదా. వక్రతుండ మహాకాయ. ఏం చేస్తావురా? ఫస్ట్ సారి దొంగతనం చేసుకుంటున్నాం కదా సార్, దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. మా నాన్న మంచి పని చేద్దామంటారా, చేసేది దొంగతనం. దేవుడు కూడా క్షమించాడు రా. పనే సైలెంట్ కూడా ఆ పాట పాడుకో. జయ జయ శుభకర వినాయక కాని పాటలు పాడుకు. సైలెంట్ కొండు. లోపల పాడు. సైలెంట్ సింగింగ్. చప్పట్లు కూడా చూసారా? అంతే. ఏం తోచట్లా ఆయనకి. లైవా? ఓ మై హాయ్ గాడ్. ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రోజు కొత్త ప్రొఫెషన్ మొదలెట్టాను, దొంగతనం. నా దొంగతనం మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి, పిచ్చి పిచ్చిగా నచ్చినట్టయితే పిచ్చి పిచ్చిగా షేర్లు కొట్టేయండి. దిస్ ఈజ్ మై గురూజీ. గురుగారు హాయ్ చెప్పండి. హాయ్. ఫేస్బుక్ లైవ్. లైవ్ పెట్టావేంటా? అంటే లైవ్ అండి, మరి అందరికీ తెలియాలి కదా. చెప్పు, లోపల పెట్టు. అందరూ తెలిసిపోతే వచ్చేస్తారు ఇక్కడికి. చెప్పేద్దాను. బయట సైలెంట్ కూడా రావడం చూడరా ప్లీజ్. నేను చూసుకుంటాను గురుగారు. ఎందుకు అలా భయం ఇటు చూస్తారు? ఎందుకంటే ఎవరైనా వస్తాడేమని. ఎందుకండి తాళం పగలగొట్టి ఇది మన ఇల్లే. మీరు ఎలా నేను చూసుకుంటా. కొట్టుకొచ్చాను బయటికి. నేను మేనేజ్ చేస్తాను. బావా ఏడు బావా, ఇల్లంతా బాగా ఎలిసిపోయింది, పండగ కూడా దాటిపోయింది, నువ్వు సున్నాలు వేయించలేదు. ఇప్పుడు ఎత్తా బాబు నువ్వు. మంచి పెయింటర్ గురించి చూస్తున్నాను. ఎవరు దొరకలేదు. లేడా? నేను మంచి పెయింటర్ అండి. ఈడేట్రా ఇలా కనెక్ట్ అయిపోయాడు. ఏంటండి కొనుక్కున్నారా? ఏం లేదు బాబు, నువ్వు పెయింట్ వేయడానికి ఏం తీసుకుంటావు? 2 బకెట్లు పెయింట్ తీసుకుంటానండి. ఒరే నాగ్గా, యాదవ బతుకు నువ్వు ఎందుకున్నారా? నేను కాక మొన్న వచ్చి ఎన్ని పంచులు వేస్తున్నాడు చూడు. నువ్వు పంచులు వేసింటే 3 సంవత్సరాల క్రితమే లీడర్ అయిపోయి ఉండేవాడివి. నేను వేస్తున్నాను కదా. ఏం వేస్తున్నావు? షూటింగ్ అయిపోయి అవినాష్ రూమ్కి వెళ్ళి 90 వేస్తున్నావు. పర్సనల్
లోపలికి వెళ్ళావనుకో చంపేస్తాను. ముందు పనిలోకి రా. అలాగే సర్లే కదా మా పెయింట్ కాదు నువ్వు తీసుకునేది. ఆ పెయింట్ వేయడానికి డబ్బులు ఏం తీసుకుంటాను ఓ అడుగుతాను. 10,000 తీసుకుంటానండి. 10,000 ఎందుకయ్యా? 3,000 ఇస్తాను పెయింట్లు వేస్తే. 3,000 అంటారా? ఎలా కనపడుతున్నా? 3,000 ఇస్తాను మర్యాదగా. ఆగరా. 10,000 పోతే పోనీ లోపల బోల్ బంగారం. వాడికి అనుమానం వచ్చేస్తది. ఇదిగో 3,000 ఇస్తాను వేస్తే అయ్యి. లేదు ఒక 7,000 ఇస్తే వేస్తాను. 7,000. ఆ. సర్లే ఇదిగో ఇచ్చే. ఇచ్చావు కదా. ఇదిగో, మీరు చెప్పారు కాబట్టి 7,000కి ఈ గోడకి పెయింట్ వేస్తాను, ఈ స్తంభానికి అయితే ఫ్రీగా వేస్తాను. తమ్మేంట్రా? అంటే స్కిట్ లో కథలు కొండలు పడితే స్తంభం అనుకున్నానండి. ఊరుకో బావ, వాడిని స్తంభంలాగానే గుర్తించాడు కదా. గురుగారు బయట మెట్రోల్ కానీ కనపడకండి, ఏరా? స్తంభం అనుకుని నిలబెట్టేస్తారు. పిల్లర్ నంబర్ నువ్వు లోపల నాడు. లోపల దొంగతనం ఏదైనా విలువైన వస్తువు దొంగతనం చేయి. పద, నేను బీరోలు చూస్తాను, నువ్వు లోపల నేను చూడు. లోపల బట్టలు చూస్తాడు. ఏం చేస్తున్నావ్? కూర చేస్తున్నాడు. ఏంట్రా గుట్టు లోపల ఏం చేస్తున్నావురా? అంటే మీరు ఎప్పుడనగా తిన్నారు? అక్కడ టేబుల్ మీద నిన్నడదో మొన్నడదో పప్పు అటు ఉండిపోయిందండి. అందులో తాలింపు వేసి భోజనం చేసి వెళ్ళిపోతాం మనం. నోరుమై! ఇదిగో చూడండి. అయ్ బాబోయ్! పంట బాబోయ్, కాలిపోతుంది బాబోయ్, కాలిపోయింది బాబోయ్. మరి మీ పెర్ఫార్మెన్స్ చూసి జనాలకి ఎలా కాలిపోతుంది ఎప్పుడైనా నువ్వు లోపల కూతురు బయట ఉండు. అలా గురు. ఎవడో చూసి నువ్వు లోపల వస్తాను. గురువుగారు నేను మేనేజ్ చేస్తాను, కంగారు పడకండి. ఏమిల్లు బావా నువ్వు, మన పండుగ వెళ్ళిపోయింది కదా, కనీసం ఇంట్లో కేబుల్ టీవీ రావట్లేదు, ఎంటర్టైన్మెంట్ ఏంటి ఉంటది చూసుకోవద్దా నువ్వు? డబ్బులు కడితే అన్ని ఛానల్లో వస్తాయి. నీకెలా తెలుసా? నీకెలా నేను కేబుల్ ఆపరేటర్ని. బా, కూడా కనెక్ట్ అయిపోయేటి బావా. నైట్ వస్తున్నారేంటి? ఏంటండి ఏంటి డబ్బులు కట్టకపోతే కేబుల్ టీవీ రాదా? ఏంటండి ఇది ఎన్నిసార్లు రావాలి? 4 నెలల నుంచి డబ్బులు కట్టలేదు ఇక్కడ. 4 నెలలండి మా బావ మొత్తం ఎప్పుడు డబ్బులు ఉంచుకోడు, 8 నెలలది కట్టేస్తాడు. ఏంటి ఇక పట్టుకెళ్ళిపో చెప్తాను వెళ్ళు. ఇందాక ఆడి దగ్గర బేరాలు ఇంటి దగ్గర రాలేదేంట్రా? మన దగ్గర బేరాలు ఉండవమ్మా. నేను లోపలికి వెళ్ళి బంగారం మొట్టకు వచ్చేస్తాను. ఓకేనా? వెళ్ళిపోతా. పట్టుకొచ్చిండి వెళ్ళిపో. పద పద. ఈయన దొంగతనం కదా, అన్ని ఉన్నవి ఇచ్చేస్తున్నాడు. నేను మేనేజ్ ఒక్క చేస్తాను. మ్యాన్ నువ్వు పక్క జరు. పెయింట్ వేసేవాడువా? కాదు కేబుల్ కాల్సినవాడువా? కాదు ఎడిటర్ వా? కాదు మరి ఎవడ్రా నువ్వు? ఇంటి ఓనర్ రా. ఇంటి ఓనర్ అని చెప్తే భయపడిపోతావు అనుకున్నావా? ఎస్ఎన్ కూడా రా. అయితే భయపడాలి గురువు గారు. ఒరేయ్, అలా మార్చేవిట్రా. నిజానికి నాకు దీనికి ఏ సంబంధం లేదండి. రోడ్డు మీద టీ తాగుతుంటే నీకు దొంగతనాలు నేర్పిస్తాను రా అని తీసుకొచ్చాడండి. తలుపు ఎవరు తీసాడ్రా? గౌరవనీయులైన మా గురువు గారేనండి. ఎలా తీసాడ్రా? అంటే ఈ ఏళ్ళు అనుకున్నావా? కాదు తాళాలు అన్నాడు సార్. అయ్యో బాబోయ్, తాళాలు ఎలా ఇరిచాడేంటి బాబు? ఏమండి ఇదంటే ఇరిచారు కానీ దయచేసి కుడి భుజం మాత్రం టచ్ చేయకండి. చేస్తా. లాస్ట్ ఎపిసోడ్ లో నా చేయి తిప్పించినప్పుడు తెలిసింది నా నొప్పి ఎలాగ ఉంటుందో ఇప్పుడు నీకు. పాత కక్షలన్నీ పెట్టుకుని చేస్తున్నావు కదా, బయటికి రాని సంగతి చెప్తాను. అలాగే నువ్వు బయటికి వెళ్ళాలంటే ముందు లోపలికి వెళ్ళాలి కదా గురువు గారు. ఇక్కడ ఇది అరుతుంటే జనాలకి డిస్టర్బెన్స్ అయిపోతే లోపల తీసుకెళ్లి ఏదో ఆర్డర్ చేసిండు. ఇంకో విషయం అండి, ఏళ్ళు మా గురువు గారికి చాలా ఇంపార్టెంట్. అలా ఇచ్చి గోల్డ్ పీకిసి పంపించి. ఇడికెలా తెలిసిందంటారా మన దొంగతనం చేస్తున్నట్టు? అంటే మీరు నా దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నారు కానీ లైవ్ ఆఫ్ చేయలేదండి. నీ ఫోను నువ్వు నీకు బయట చెప్తా పదండి, చెప్తా బయట చెప్తాను. గురుగారు నేను ఊర్లో అందరి పెళ్లిళ్ళకి వంటలు చేస్తూ ఉంటాను సార్, కానీ నాకు మాత్రం ఇప్పటిదాకా ఎవరు పిల్లనివ్వలేదు. అందుకే మా చుట్టాలనే దూరం బంధువులు సంబంధం ఒకటి చూసుకున్నాండి. అసలు భార్యాభర్త అంటే ఎలా ఉండాలో తెలుసా సార్? పప్పులో ఉప్పులో ఉండాలి, చెప్పులో రాయిలా ఉండకూడదండి. చెవులో జోరీలాగా కూడా ఉండకూడదు. ఏదో గంతకు తగ్గ బొంత. నిజం చెప్పాలంటే ఆ పిల్ల మాసిపోయిన బొంతలా ఉంటదండి. వస్తాండి, పీటల మీద కూర్చోండి, All the టైం best, అయిపోతుంది. రాఘవ. థ్యాంక్ యూ మేడం. తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. అందరూ వచ్చారా మొత్తం? నీ అంత ఉంది గంట. నాకైతే గంట ఏదో అశక్యత తెలియలా. ఎందుకు బాధపడుతున్నారు? ఈ రోజు కార్యమ్మయ్యా ఈ ఆనంద బాష్పాలు. ఆనంద బస్పాలా? మరి చెప్పాలి కదా, మాకేమవుతుంది ఆనంద బస్పాలని. చంపేద్దాం అనుకున్నావు. సర్లే గాని ఈ ఆనంద బస్సులు ఎందుకు వస్తున్నాయి మీకు? ఏమై కట్టేశారు?
గురుగారు ఆ, మీరు ఎత్తే బాగోదు మీరు అసలు ఏడవకూడదు యాన్నైతే జనాలు ఏడిపించాలంతే కరెక్ట్ గా చెప్పావు. ఏంటది అదే ఫోన్ లో మాట్లాడుతూ మాగారు. ఏరాళ్ళు ఏంటి విషయం? మాగారు ఏంటి ఇంకా పంతులు గారికి చెప్పాను, ఆయన రాలేదు. ఏంటి పొద్దులన్న వేరే వస్తున్నాను. ఈ నాగండ్ల వాసు గోవర్ధనాచారి చేతుల మీదుగా పెళ్లి జరగడం అంటే మామూలు విషయం కాదు. అందరూ ఏమని పిలుస్తారు నిన్ను? వాసు అంటారు. అది చెప్పు చాలు. ఇట్టే గుర్తు పెట్టుకోవాలి, పేరు గుర్తు పెట్టుకోవాలా? ఏమండి పంతులు గారు, మల్లుడు రేగుపండు, మా మామగారు తాటిపండు, మా కూతురు దాచిపండు. పళ్ళ మార్కెట్ అంతా ఏడే ఉందనుకుంటా. కూర్చోండి, కార్యక్రమాల్లో పెడదాం. ఓం స్మాష్ 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 స్వాహ. బాబు ఇదిగో ఈ పసుపు కుంకుమ తీసుకొని పూజ చేయను ఆయన. పసుపు అంటే గుర్తుకొచ్చింది బాబు. రే అల్లుడు పొయ్యికి ఏమైనా పూజ అది చేసావా లేదా? మర్చిపోయినట్టు మరి పసుపు కుంకుమ చేయకుండా వంట మొత్తం ఎందుకంటే టేస్ట్ ఏమైపోలా? అల్లుడు ఓయ్ ఒరే, అక్కడ నీ పెళ్లి పూజ చేయమని పొయ్యి పూజ చేస్తావంటారు నువ్వు? ఎంత నా ప్రొఫెషన్ కదా మాగారు ఇక్కడ. ఒరే, నువ్వు ఇక్కడ వంటలు చేత కూర్చుంటే జనాల్లో నా పరువు ఏం కావాలి? అబ్బో పరువు ఉందేటి? కొద్ది వందలు ఇద్దాం, కొద్ది వందలు ఇద్దాం. ఈ పరువుల సంగతి తర్వాత కూర్చోండి ఆయన. ఆ. ఇదిగో ఇదే పసుపు కుంకుమ అమ్మాయికి కూడా పూజ చేయమని చెప్పు. సిగ్గు. ఓ పెద్ద గంగిరె తెలిపోయినట్టుంది కదా. పెద్ద గంగిరెత్తి డజన్ గంగిరెత్తులు వెళ్ళిపోయినట్టు ఉంది ఇలాగా. ఏటి మామగారు ఏంటి అలా పారిపోయిందేటి? కొంచెం సిగ్గు ఎక్కువ. ఎంత దూరం వెళ్తుంది అలాగా? ఎంత దూరం అంటే మొన్న అలాగే పరాయుడు కాకినాడ చేతగిలించాడు, ఆ, అలా కాశ్మీర్ దాకా వెళ్ళిపోయింది. కాశ్మీర్ దాకా వెళ్ళిపోయింది. బోర్డర్ దాటి చైనాలోకి వెళ్ళిపోమని వస్తుంది. ఆ కరోనా వచ్చి దరిద్రం వదిలిపోయేది. ఆ. ఏం మాట్లాడతావు? ఇట్రా అమ్మాయి, నువ్వు ఇట్రా, నువ్వు ఇట్రా. కరోనా గిరోనా అన్న ఏంటది? ఏదో ఒకసారి తగ్గండి. ఇది సరి ఊపిరి తీసుకోండి. ఒరే కొంపతి నాకు వచ్చేసింది అది. ఆ పర్లేదు, ఇది కరోనా లక్షణాలు కాదండి, ఆ. క్వార్టర్ లక్షణాలు, క్వార్టర్ లక్షణాలు. ఒరే నాగ్గా, ఆ, చెప్పు. నేను చూస్తుంటే జాలేస్తుందిరా. ఏ? అవినాష్ గారు రూమ్ ఖాళీ చేసి కొత్త ఇంటికి వెళ్ళిపోయాడు. నువ్వు సిట్టింగ్ ఎక్కడ వేస్తావని బాధగా ఉంది. బాబు కూర్చొని ఆయన ఆ. సిట్టింగ్ సోపాపి మీ సెట్ లో ఉండే ముందల స్మాష్ 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 స్వాహ. ఇదిగో ఈ కొబ్బరి బొండ చేతిలో పట్టుకో. కొబ్బరి బాణం అంటే గుర్తుకొచ్చింది. రేయ్! ఆ కొబ్బరి చెట్ని చేయమని చెప్పి చేస్తున్నావా లేదా నువ్వు? 50 చెప్పులు వేయమని చెప్పి నేను వాడుతున్నావు. 40 చెక్కలేసి మరి చేసాను. మిగతా 2 చెక్కలు సైడ్ చేసావా నువ్వు? సైడ్ పెడతా కానీ నాకు ఛాన్స్ ఇస్తాడా? ఎవడాడు? ఉన్నల్లండి ఒకడు. పెళ్లి చేసుకొని ఊరి తురుమంటావు ఎందుకు? కూర్చో ఆయన, కూర్చో. ఇదిగో ఈ కొబ్బరి బొండ చేతిలో పట్టుకొని అమ్మాయి చేతిలో పెట్టు. పట్టు. మళ్ళీ వెళ్ళిపోయింది. అది అంతే, ముట్టుకున్నాక సిగ్గొచ్చి పారిపోయింది. సిగ్గొచ్చి పారిపోయిందా? వెళ్ళి దాన్ని తీసారంటే దాన్ని తిందంటే ఎవరు ఎక్కడ తీసుకొచ్చావండి? పటాస్ నుంచి. ఇక్కడ తన్ని అక్కడికి వెళ్ళాడా? లేదా అక్కడ తన్నెత్తే ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు మొన్న ఆ పర్సనల్స్ గురించి ముందు అమ్మాయిని పిలుచురండి. మరి అలా చెప్పు. ఇదంతా కూర్చోండి. అల్లుడు, జనాలకు బాగా బోరు కూడా ఎత్తున్నాయ్యా. నేను పర్ఫార్మెన్స్ ఎవరు చేయమన్నాడు? ఎవరు పిలుస్తానన్నావు కదా, ఏడే ఎంటర్టైన్మెంట్ ఉంది. అరే సితారా, మంచి సింగర్ పేరు సితారా. అబ్బా, నేను అప్పుడు నేను గాయకున్నయ్యా. అయితే ఇప్పుడు మానేశారు కాబట్టి మంచిదైంది. మరి ఏంటి పాడతాడు ఇప్పుడు పాటలు? అమ్మో సితక్ కొట్టేస్తాడండి మా వాడు. బాగా పాడాలా? అందరికీ నమస్కారం. మరి వధువరు లేనటువంటి మా రేగి పండు అండ్ అలాగే అతనితో జత కాబోతున్న మా ద్రాక్ష పండు. ఈ యొక్క పండ్ల వ్యవహారాన్ని విచ్చేసిన మీ అందరికీ ఒక చక్కనటువంటి పాట. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్దా, నాకో ముద్దా, నీకో ముద్దా, నాకో ముద్దా. నీకో ఆ ముద్ద పాటలు తప్ప వేరే పాటలు రావా నీకు? సినిమా పాటలు పాడు. పొద్దులు నువ్వు కానీ కూర్చొని ఆయన, నువ్వు కూర్చో, కళ్యాణ్ కలుద్దాం. గుట్లో ఉంది బెల్లం ముక్క గుట్టు గుట్టుగా, నోట్లో పెడితే నానుతుంది గుట్టు గుట్టుగా. బెల్లం పెడతావో నాకు గల్లెం వేస్తావో, నువ్వు నా మరికి ఇంకా. నోరుమోయ్, మైకి పెడతా, మైకి పెడతా. ఏమిటి గుప్పి గంతులు? కూర్చో, సరిగా కుదురుగా కూర్చో. ఆ. ఇదిగో ఇదే జీలకర్ర బెల్లం అమ్మాయికి కూడా తీసుకొని పెట్టు. మాగారు నిజంగా సిగ్గుపడుతుందా? అక్కడ ఎవడన్నా ఉంటే పారిపోతుందా? నోరుమోయ్, అది నా పోలిక. అందుకే అడుగుతున్నాను. చిచ్చి, అసలు ఈ పెళ్లి ఒప్పుకున్నాను చూడండి, నాది తప్పు. నీకు మా అమ్మాయిని చేద్దాం చూడు, నా తప్పు. అసలు ఈ పెళ్లి ఒప్పుకున్నాను చూడు, నాది తప్పు. నేను స్కిట్లో పెట్టుకుని చూడు, మాది తప్పు. కిట్టు చూస్తున్నాం కదా మాది తప్పు.
ఇప్పుడు వస్తుందా రాదా ఇక్కడ నుంచి? నేను పిలుస్తానండి వచ్చేద్ది. అమ్మ బంగారం రా తల్లి. అమ్మాయిని పిలుస్తున్నావు, గేదెని పిలుస్తున్నావు నువ్వు. సరే ఈ లోపు పని చేద్దానండి. ఆ. ఆ మిమిక్రీ ఏదో ఉందన్నారు కదా చేయించలేకపోతే. సితారా నువ్వు అందుకో. మరి ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాల మిమిక్రీలు వినుంటారు, కానీ అసలు ఎక్కడా లేనటువంటి ఒక కొత్త ఐటమ్ ఎదరి ముందు ప్రదర్శిస్తున్నా. అదేంటంటే లాగో. మరి ఆ కొత్త ఐటమ్ ఏంటంటే వంటలు చేస్తున్నప్పుడు ఆ శబ్దాలు ఎలా ఉంటాయి. మరి ముందుగా కొబ్బరికాయ కొడితే ఆ శబ్దం ఎలా ఉంటది? నీళ్లు పడుతున్నాయి. పట్టుకుని తాగే తల్లి. లక్కీ డ్రాపా. నీకు అలవాటు అయిపోయి అలా అంటాం. లాస్ట్ డ్రాప్ అనాలి దాన్ని. ఆఖరి డ్రాప్. మరి చివరిగా మీ అందరి కోసం మటన్ కొట్లో కైమ కొడితే ఆ శబ్దం ఎలా ఉంటుంది? రేయ్ మైక్ ఇక్కడ దాకా దిగిపోద్ది. ఎందుకెళ్ళు పంతులు తాను కట్టించు. ఓ స్మాష్ 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 స్మాష్. బాబు ఇదిగో తాళి తీసుకో. ఎవరైనా పట్టుకోండి పెళ్లి కూతురు. ఇదే తాళి అమ్మాయికి కట్టు నాయనా, కట్టు. అల్లుడు ఈ చూతి ఇప్పుడు దాకా వచ్చేలా లేదు, మనం ఏం చేద్దామంటాం? ఏయ్, ఆ పోపులో కరెక్ట్గా వేసేదో చూడు. అన్ని ఇక్కడ ఐదే లేదు కానీ అన్ని క్యారేజ్ ఎక్కించి ఆటో ఎక్కించాయి. ఈ భారం నేను మొయ్యలేకపోతాను బాబా. అది జుట్టు భారం అయి ఉంటదండి. భారం ఎందుకు అవుతురా? మరి మీకు గిట్టు భారం లేనప్పుడు జుట్టు భారం ఎక్కడ ఉంటది? ఇందాక నుంచి చూస్తే చంపేతన్నాడు. ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. మీరు అదే అనకూడదండి. కామెడీ చేసి చూడు, ఈఎమి కట్టి చూడు అనాలి. బాగా గుర్తు చేశారు. చెక్కేవండి. అమ్మో 14 తారీఖు వచ్చింది పదండి. ఎలా మీరు కూడా